ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కే పట్టం కడుతుందని అనుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి బిగ్ షాక్ ఇచ్చారు కేసీఆర్. ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ కు జవసత్వాలు అందించి ఎన్నికలలో నువ్వా నేనా అన్నట్టు కేసీఆర్ తో కొట్లాడింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అందులో నో డౌట్. పార్టీలో సీనియర్ల కుమ్ములాటలు, అసంతృప్తులు, అలకలు అన్నిటినీ పక్కన పెట్టించి ఒకే తాటిపై తీసుకురావటానికి చాలా కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ కష్టానికి ఫలితం జరిగిన ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థి నాయకుడిగా ఎదిగి టీఆర్ఎస్ లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి చూపించాడు. ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనూహ్యంగా ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ లోకి మారారు. ఆ తర్వాత అన్ని అవరోధాలను దాటుకుని అధికార పార్టీతో కొట్లాడి అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయికి వెళ్లారు. రేవంత్ రెడ్డి ఇన్ని సాధించటానికి ముఖ్య కారణం ఆయన వెన్నంటే ఉండి కుటుంబాన్ని చూసుకుంటున్న ఆయన భార్య గీత. రేవంత్ రెడ్డి గీతా గారిని ఎప్పుడు ఎక్కడ కలిశారు? ఆమె పుట్టింటి నేపథ్యమేంటి? వీరి లవ్ మ్యారేజ్ కు గీత గారి కుటుంబానికి ఎందుకు నో చెప్పింది? తన భార్యకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గీత గారు 1972 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడు కుమార్తె. గీత తండ్రి హోల్సేల్ కిరోసిన్ డీలర్గా వ్యాపారం చేసేవారు. రేవంత్ రెడ్డిని మొట్టమొదటిసారిగా హుస్సేన్ సాగర్లో బోట్ డ్రైవింగ్లో మొదటిసారి చూశారు గీత గారు. పైగా రేవంత్ రెడ్డి గారు గీత గారి కజిన్ బెస్ట్ ఫ్రెండ్ కావటంతో మాటా కలిసి స్నేహం కలిసింది ఇద్దరికి. వీరిద్దరి పరిచయంలో రేవంత్ రెడ్డి ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే గుణం నచ్చింది గీతకి. రేవంత్ రెడ్డికి సైతం గీత గారి వ్యక్తిత్వం నచ్చింది. దీంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇదంతా జరిగిన టైంకి గీత గారు అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అడపాదడపా కలవటం, కబుర్లు చెప్పుకోవటం స్టార్ట్ అయింది. గీత గారు సైతం మంచిగా మాట కలుపుతుండటంతో రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా తన మనసులోని మాటను చెప్పాలని అనుకున్నారు. కానీ తన ఫ్యామిలీ స్టేటస్ ముందు వాళ్ల ఫ్యామిలీ చాలా పెద్దది కావటంతో అసలు గీత గారు తన ప్రేమను ఒప్పుకోదు అని అనుకున్నారు. కానీ మనసులో ఉన్నది చెప్పేసి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నారు. కానీ తొందరపడకూడదని గీతకి తనపై ఉన్న అభిప్రాయాన్ని కనుక్కున్నారు. చాలా పాజిటివ్గా చెప్పటంతో ఆమెకు కూడా తనంటే ఇష్టమనే నిర్ధారణకు వచ్చిన రేవంత్ వన్స్ ఫైన్ డే ఐ లవ్ యూ చెప్పేశారు. గీత గారు నో చెప్పడానికి ఎటువంటి రీజన్స్ లేకపోవడంతో ఎస్ చెప్పేశారు. ప్రేమ వరకు ఓకే, పెళ్లి మాత్రం పెద్దలను ఒప్పించే చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. గీత గారి ప్రవర్తనలో మార్పు రావటాన్ని చూసిన కుటుంబానికి డౌట్ వచ్చిందని ఆమెకు అర్థమైంది. దీంతో తానే తన తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి గారితో ప్రేమ విషయాన్ని చెప్పేశారు. ఫ్యామిలీ మాత్రం కోపంగా రియాక్ట్ కాకుండా నువ్విప్పుడు చదివేది ఇంటర్, ముందు నీ ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కూడా చెయ్యి, అప్పటికీ నీకు అతనిపై ప్రేమ ఉంటే చూద్దామని చెప్పేశారు తల్లిదండ్రులు. దీంతో ఇంటర్ అవ్వగానే ఢిల్లీలోని లేడీస్ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓ పక్క చదువుతూనే మరో పక్క రేవంత్ రెడ్డి గారితో టచ్లోనే ఉండేవారు గీత. 3 సంవత్సరాల డిగ్రీని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన గీత గారు మొదట అడిగింది తమ పెళ్లి గురించే. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా గీత గారు అదే మాట మీద ఉండటంతో మొదట నో చెప్పిన కుటుంబం రేవంత్తో పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు. అలా గీత డిగ్రీ పూర్తి కాగానే 1992 వీరి వివాహం పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్లి జరిగే టైంకు రేవంత్ రెడ్డి గారి వయసు 23 సంవత్సరాలు కాగా గీతది 20 సంవత్సరాలు మాత్రమే. అసలు గీతకి రాజకీయాలంటేనే ఇష్టం ఉండేది కాదట. ఎందుకంటే ఇంట్లో ఎంత పెద్ద పండుగ ఉన్నా తన పెద్దనాన్న రాజకీయాల్లో బిజీగా ఉండి కుటుంబానికి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయేవారట జైపాల్ రెడ్డి గారు. దీన్నంతా దగ్గరుండి చూసిన గీత రేవంత్ రెడ్డిని మాత్రం రాజకీయాల్లోకి రాకూడదని అడిగారట. అయితే అప్పటికే విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన గీతని బాధ పెట్టడం ఇష్టం లేక చూద్దాంలే అన్నారట. కానీ తరువాత రాజకీయాల్లోకి రావటంతో తనకు ఇచ్చిన మాట గురించి అడగటంతో నేను చూద్దాంలే అన్నాను, కానీ రాజకీయాల్లోకి రాను అని చెప్పలేదు. నాకు రాజకీయాలు, ప్రజలకు సేవ చేయటం చాలా ఇష్టమని చెప్పారట. అప్పటికే విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ఆసక్తి, ఇష్టాన్ని చూసిన గీత ఇక అడ్డు చెప్పలేదు. అసలు రాజకీయాలంటేనే దూరంగా ఉండే గీత సైతం భర్త కోసం రంగంలోకి దిగారు.
మొదటిసారిగా ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి చాలా భయపడ్డారట. అసలు గెలుస్తానా లేదా అని చాలా కంగారు పడ్డారట. కానీ గీత వెనుక ఉండి ధైర్యం చెప్పి ప్రచారానికి పంపించేవారట. ఇక అక్కడి నుంచి తాను రాజకీయంగా తీసుకునే ప్రతి విషయాన్ని భార్యతో పంచుకుంటూ వచ్చారట రేవంత్ రెడ్డి. ఆయన చెప్పిన విషయాలలో తనకు ఏదైనా తెలియకపోతే దానిపై రీసెర్చ్ చేసి మరీ వాటిపై సూచనలు చేసేవారట గీత. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన టైంలో రేవంత్ రెడ్డి ఏ పాయింట్స్ మాట్లాడాలో ముందు రోజు రాత్రే డైరీలో రాసుకునేవారట. ఇది గమనించిన గీత సైతం తనదైన శైలిలో టిప్స్ చెబుతూ ప్రసంగాల్లో ప్రస్తావించాల్సిన అంశాల గురించి చెప్పేవారట. ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము లవ్ చేసుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డి గారు తనకు మొదటగా గిఫ్ట్గా ఓ చైన్ ఇచ్చారని చెబుతారు. గీత మాత్రం పెళ్లైన తర్వాత రేవంత్కి ఓ డ్రెస్ ప్రజెంట్ చేసినట్టు చెప్పారు. తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన క్షణం ఇద్దరం అత్యంత హ్యాపీగా ఉన్న టైం అని, ఇద్దరం కూడా ఆడపిల్లే కావాలని కోరుకున్నట్టు చెప్పారు. అమ్మాయి పుట్టడంతో ఇక రెండో సంతానం కోసం ఆలోచించలేదు అని అన్నారు. ఒకవేళ అమ్మాయి కాకుండా అబ్బాయి పుట్టి ఉంటే అమ్మాయి కోసం వెయిట్ చేసేవాళ్ళమని చెప్పారు గీత. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో మాత్రం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి గీతకు థియేటర్కు వెళ్లి సినిమాలు చూడటం చాలా ఇంట్రెస్ట్. కొంచెం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూస్తారు. గీత కోసమే రేవంత్ రెడ్డి గారు సినిమాలు చూడటం మొదలుపెట్టారట. రేవంత్ రెడ్డితో పెళ్లైనప్పుడు మీడియాలో తడుక్కుమన్న గీత ఆ తర్వాత ఏనాడు మీడియా ముందుకు వచ్చింది లేదు. కానీ ఓటుకు నోటు కేసు టైంలో అర్ధరాత్రి తమ ఇంట్లో సోదాలు చేసినప్పుడు, ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి బలమేంటో అందరికీ అప్పుడే అర్థమైంది. రేవంత్ రెడ్డిని తన అభిమానులు ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటారు. ఇక అప్పటి నుంచి మాత్రం గీతని లేడీ టైగర్ అని పిలవటం స్టార్ట్ చేశారు. మీడియాతో ఆమె మాట్లాడిన మాటలకు మొత్తం అందరూ ఫిదా అయిపోయారు. అర్ధరాత్రి భర్తను పోలీసులు తీసుకుపోయినా ఏమాత్రం భయం కళ్లల్లో కనిపించనివ్వకుండా ధైర్యంగా పోరాడారు. కరెక్టుగా తన కుమార్తె ఎంగేజ్మెంట్కి 10 రోజుల ముందే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఒక్కగానొక్క కుమార్తె నిశ్చితార్థానికి రేవంత్ రెడ్డి దూరం అవుతారని భయపడ్డారు గీత. కానీ ఆ బాధను, భయాన్ని ఎక్కడా కనిపించనివ్వకుండా ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. అంతేకాకుండా ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి తన భర్త వచ్చేలా ఏర్పాటు చేయాలని న్యాయ పోరాటానికి దిగారు గీత. దీంతో 12 గంటల ప్రత్యేక అనుమతి ఇవ్వటంతో రేవంత్ తన కుమార్తె నైమిషా ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ రాకుండా ఉండేందుకు ప్రత్యర్థులు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకవేళ వచ్చినా వీలైనంత లేటుగా వచ్చేలా చేశారు. తన ధైర్యమైన భర్త జైలులో ఉన్నా ఏమాత్రం తడబడకుండా బయట నుంచి పోరాడి బెయిల్ తీసుకొచ్చి భర్తను బయటకు తీసుకువచ్చారు గీత. ఈ పరిణామాలన్నీ చూసిన ప్రజలకు, ప్రత్యర్థులకు రేవంత్ రెడ్డి అంత డేర్ అండ్ డాషింగ్ గా ఉండటానికి కారణం తన భార్య గీతే అని అర్థమైంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వీరు ఇప్పటికీ అన్యోన్యంగానే ఉంటున్నారు. కష్ట సమయాల్లో భర్తకు అండగా నిలిచి మీరు ముందుకు వెళ్ళండి అని వెన్నంటి నడిపించారు గీత. మరి రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.